ఒకసారి ఏమైందంటే నేను తిరుపతికి వెళ్ళాను 94 ప్రాంతంలో. మన పిల్లోడు మాస్టర్ ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి బర్త్డే అంటే ఆ అమ్మాయికి 3 ఏళ్ళు ఉంటాయి. బర్త్డే పార్టీకి పిలిచాడు. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాడు. బర్త్డే కదా, చాక్లెట్లు తీసుకెళ్ళాను. సగం చాక్లెట్లు ఇచ్చాను, ఇంకా సగం పక్కన పెట్టాను. వాళ్ళు అడిగారు అన్నమాట, సగమే చాక్లెట్లు ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు ఏమిటి అని అడిగారు. అంటే పాప పుట్టినరోజు కదా, మరి చాక్లెట్ తీసుకొచ్చాను, ఇంకో 2 నిమిషాల్లో చచ్చిపోతుంది అనుకోండి, మిగతా చాక్లెట్ ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను అని చెప్పాను. మనిషి ఎప్పుడైనా చావచ్చు. పుట్టుకకి చావులు చాక్లెట్లు ఇవ్వాలి, చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చపలు కొట్టడానికి. అంటే ఆ పాప వాళ్ళ అమ్మ బోను ఏడవడం మొదలుపెట్టింది. అంటే శుభమా అని చెప్పేసి పిలిస్తే, బర్త్డే పార్టీకి పిలిస్తే చావు గురించి మాట్లాడతారేంటి, మా పాప చచ్చిపోతుంది ఏంటి అని చెప్పేసి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజం. నిజమైన దానికి ఎప్పుడు చప్పలు కొట్టాలి. ఈ ప్రోగ్రాంకి మనం వస్తాము, స్టార్ట్ అయినప్పుడు చప్పలు కొడతాము. మరి ప్రోగ్రామ్ అయిపోతే వెళ్ళిపోతుంటే చప్పలు కొట్టడం ఏమిటి? ఇక్కడికి వచ్చాము, స్టేజ్ మీదకి వచ్చాము, కాసేపు అంతా స్టేజ్ మీద వెళ్ళిపోతాం. ఏ పని చేయాలో ఆ పని చేయడం కోసం వచ్చాము, అంతే. ఆ పని చేసి వెళ్ళిపోతాం. ఇక్కడ వాయించాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ధ్యానం చేసుకోవడం వచ్చాము, ధ్యానం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇక్కడ అందరూ కూడా సంగీతం వాయించడం కోసం వచ్చారు, వీళ్ళు సంగీతం వాయిస్తారు, వెళ్ళిపోతారు. మనము ఈ భూమి అనే ప్రపంచంలో ఒక నాటక రంగంలో వచ్చాము, పాత్ర వేస్తాము, పోతాము. కొంతమందికి 2 నిమిషాలే ఉండొచ్చు స్టేజ్ మీద, కొంతమందికి 2 గంటలు ఉండొచ్చు స్టేజ్ మీద. అది వాళ్ళ పాత్ర బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ పుట్టిన అబ్బాయి రేపు చచ్చిపోతాడు, సో వాట్? పుట్టినప్పుడు చాక్లెట్లు, పోయినప్పుడు చాక్లెట్లు, గుర్తుంచుకొని చేపలు కొట్టండి దానికి. పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఉండగలిగినప్పుడు మీకు ఆత్మజ్ఞానం సంపూర్ణమైందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణమైనంత వరకు తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాము, చేస్తుంటాము? ఎప్పటి వరకైతే ఈ పుట్టుక చావు 2 సమానంగా అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్లు, మరుక్షణం చావు కూడా చాక్లెట్లు ఇవ్వగలుగుతారో, అప్పుడు మీ యొక్క ఆత్మజ్ఞానం పరిసమాప్తమైంది. అంతవరకు కాలేదు. ఇది మీకే లిట్మస్ టెస్టు. ఒక యాసిడా, ఒక ఆల్కలి అని ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఎర్రగా అయితే యాసిడ్, అది బ్లూగా అయితే ఆల్కలి. ఆ పదార్థం ఏమిటి, అది యాసిడా ఆల్కలియా అంటే లిట్మస్ టెస్ట్ ఉంటుందన్నమాట. వెంటనే తెలిసిపోతుంది, ఇది యాసిడ్, ఇది ఆల్కలి, ఇది ఆమ్లము, ఇది ఆల్కలి ఏమంటారు, క్షారం. మర్చిపోయింది తెలుగు నేను. అలాగే మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా ఎలా పరీక్షించుకుంటాం? ఇప్పుడు పుట్టిన పాప రేపు చచ్చిపోతే మనం అదే ఆనందంగా ఉంటే మనకి ఆత్మజ్ఞానం ఉందన్నమాట, గుర్తుంచుకోండి. ఎవరికి వారికి టెస్ట్. ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నెక్స్ట్ డే మొగుడు చచ్చిపోయాడు, పెళ్ళాం చచ్చిపోయింది, ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా నీకు ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడు ఏడ్చినా నీకు అప్పుడు ఆత్మజ్ఞానం లేదు.
అశోచ్యాన్ శోచస్త్వం. అశోచ్యాన్ అంటే ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండిత. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించినవాడు. నా అనుశోచంతి పండిత, పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం కానీ ఏడవడు. ఏడిస్తే నువ్వు పండితుడు కావు. అయ్యో నా మొగుడు చచ్చిపోయాడే, నా పెళ్ళాం చచ్చిపోయిందే, నా తల్లి చచ్చిపోయిందే, నా పిల్లాడు చచ్చిపోయిందే అని నువ్వు ఏడిస్తే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్, రిక్వైర్డ్ మార్క్. గతాసూన్ అగతాసూంశన అనుశోచంతి పండిత. ఎందుకు ఏడవడు? పుట్టుక కాదు, సావు సావు కాదు కనుక అది తెలుసు కనుక వాడు ఏడవడు. పుట్టుక ఎందుకంటే వచ్చుట, చావు అంటే పోవుట. స్టేజ్ మీదకి వస్తాము, స్టేజ్ మీద నుంచి పోతాము. అక్కడ వేరే పనులు ఉంటాయి స్టేజ్ దిగిన తర్వాత. ఇక్కడ ఒక పని ఉంటే ఆ పని వదిలిపెట్టేసి వచ్చాము మనం. ఇక్కడ స్వామీజీ వాడు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇప్పుడు తబలా వాయిస్తారు ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బోల్డ్ పనులు ఉన్నాయి ఆయనకి. హైదరాబాద్ నుండే పనులు ఉంటాయి మనకి. మనకి వేరే లోకాల్లో ఎన్నో పనులు ఉంటే మధ్యలో కాసేపు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాం భూలోకానికి. హైదరాబాద్లో ఎన్నో పనులు ఉంటే ఆయనకు వదిలిపెట్టేసి, ఆయన పెద్ద ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి అని. కడతాల్లో కైలాస్పూర్లో ప్రోగ్రాం ఉందట, నేను వచ్చేస్తాను వచ్చారు. ప్రోగ్రాం కాగానే వెళ్ళిపోతారు. అలాగే మనం ఆ లోకానికి ఇక్కడికి వచ్చాము. ఈ లోకం ఎంత ఇంపార్టెంటో ఆ లోకం అంత ఇంపార్టెంట్. కడతాలు రావడం ఎంత ఇంపార్టెంటో హైదరాబాద్లో ఉండడం అంత ఇంపార్టెంట్. ప్రతి పని ఇంపార్టెంట్, ప్రతి లోకము ఇంపార్టెంట్. నువ్వు అనేక లోకాలు తిరుగుతుంటావు, అనేక పనులు చక్కబెట్టుకోవడానికి కోసం, అనేక పాఠాలు నేర్చుకోవడం కోసము వస్తూ పోతూ ఉంటావు నువ్వు. మరి చావు ఎక్కడిది, పుట్టుక ఎక్కడిది? అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అజో అంటే పుట్టనిది, న జాయతే పుట్టనిది, మ్రియతే చావంది, న జాయతే న మ్రియతే కదాచిన్ ఎప్పటికైనా కూడా అయం ఈ యొక్క ఆత్మ. చావుకి ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. ఒక్క క్షణం ఏడవచ్చు, 2 క్షణాలు మాత్రం ఏడవకూడదు. ఒక్క క్షణం గ్రాంటెడ్, అలౌడ్. టైం చూసుకుని ఏడవండి కాసేపు ఏడ్చేసి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు కదా, అందరి కోసం కాసేపు ఏడవాలి. కనుక ఆ అమ్మాయికి నేను ఏం చేశాను, సగం చాక్లెట్ తీసుకెళ్ళాను, సగం చాక్లెట్ ఇచ్చాను. ఇంకో 5 నిమిషాలు మళ్ళీ చచ్చిపోతుందేమో, మిగతా చాక్లెట్ ఇద్దామని నేను రెడీగా పెట్టుకున్నాను. All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and depart. William Shakespeare గారు అన్నారు. All the world is a stage. ఇదంతా ఒక గొప్ప నాటక రంగము. All the world is a stage. We are all mere actors. మనమంతా కేవలము పాత్రధారులము, కేవలము పాత్రధారులము. ఇక్కడ ఆయన ఒక పాత్ర వేస్తారు, తబలా వాయించే పాత్ర. ఇంటికి వెళ్తే మొగుడి పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది, కొడుకు పాత్ర ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఒక తబలా వాయిద్యగాడి పాత్ర, ఇక్కడ ఒక సితార్ వాయిద్యగాడి పాత్ర. ఇక్కడ నా పాత్ర ఏంటి? ఏదో కాస్త భగవద్గీత చెప్పడము, ఏదో కాస్త సత్యం చెప్పడం, ఏదో కాస్త ఆనందంగా ఉండాలని చప్పట్లు కొట్టించడము. ఇది నా పాత్ర.
మనమంతా పాత్రధారులము. ఇందులో రాజు పాత్ర గొప్ప, పేదవాడి బంటు పాత్ర గొప్ప? ఏ పాత్ర గొప్ప యాక్షన్లో? ఏ పాత్ర నువ్వు ఎంత గొప్పగా పోషిస్తావో అంత గొప్ప. అంతేకాని పాత్రలో ఏం గొప్పతనం లేదు, పోషించడంలో గొప్పతనం ఉంది.